సారీ, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇలా జరగకూడదని ఇక్కడికి రాకముందు గట్టిగా అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూసేసరికి ఎందుకో దుఃఖం ఆగలేదు. ఐఎమ్ సారీ. నో, దట్స్ ఆల్ రైట్. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పను, దెబ్బ మీద దెబ్బ. 2 కళ్ళు పోగొట్టుకుని జీవచ్ఛవంలా బతుకుతోంది సన్నుత. ఆ బాధని చూడలేక ఆ దేవుడు కరుణించి శాపం లాంటి ఈ వరాన్ని ఇచ్చాడు, లేక ఏనాడో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష వేస్తున్నాడో తెలీదు. సన్నుత, సన్నుతకి 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 క్యాన్సర్ అని ఈ మధ్య తెలిసింది. తను ఇంకా ఎక్కువ రోజులు బతకదు. నేను ఇదంతా మీకెందుకు చెప్తున్నానో తెలుసా? మా బేబీకి మీరంటే ప్రాణం. మీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం ఎలాగూ లేకుండా పోయింది. కనీసం ఈ ఆఖరి రోజుల్లోనైనా మిమ్మల్ని ఒకసారి చూడాలని, మీతో మాట్లాడాలని తప్పించిపోతోంది. మీ గురించే కలవరిస్తోంది. సన్నుత అమెరికా నుంచి తిరిగి వచ్చాక మిమ్మల్ని ఇంటికి రమ్మని ఒకసారి పిలిచిందట. మీరు రాలేదట. మీరెందుకు రాలేదు నేను అర్థం చేసుకోగలను. ఇబ్బంది పడుంటారు. ఐ కెన్ అండర్స్టాండ్. కనీసం ఇప్పుడైనా ఒకసారి మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని సన్నుత ఆరాటపడుతోంది. మీకు ఇబ్బందే అని నాకు తెలుసు. కానీ మానవతా దృష్టితో ఆలోచించి ఒక్కసారి సన్నుతను చూడ్డానికి రండి. తన బాధని చూడలేక, తన కోరికని కాదనలేక మీకెలాగైనా నచ్చ చెప్పి తీసుకెళ్లాలని ఇక్కడికి వచ్చాను. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. మీకెప్పుడు వీలైతే అప్పుడు ఒకసారి మా ఇంటికి రండి. మీకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు మాకొక్కసారి ఫోన్ చేస్తే నేను పికప్ చేసుకెళ్తాను. ఇంతకు ముందు మీతో మాట్లాడడానికి 2-3 సార్లు ప్రయత్నించాను. ఆఫీసుకి ఫోన్ చేస్తే మీరు ఈ మధ్య ఆఫీస్కి రావడం లేదని చెప్పారు. అవును, మొన్నటి నుంచే వస్తున్నాను. ఇప్పటికైనా మిమ్మల్ని కలుసుకోగలిగినందుకు, మీకు ఈ విషయం చెప్పగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. కన్న తండ్రిగా నా పరిస్థితిని అర్థం చేసుకోండి. నా ప్రాణానికి ప్రాణమైన సన్నుత ఇంకా ఎక్కువ కాలం మన మధ్యలో ఉండదు. ఎప్పుడు ఏది అడిగిన తను ఇప్పుడు దీనంగా ఈ పని చేసి పెట్టు డాడీ అని నన్ను అడిగింది. మీరే ఆలోచించండి. నా పరిస్థితిలో ఎవరున్నా ఏం చేస్తారు? ప్రాణానికన్నా ఎక్కువగా పెంచుకున్న కన్న కూతురు
ప్రాణాపాయ స్థితిలో అడిగిన ఆఖరి కోరిక తీర్చకుండా ఎలా ఉండగలను? మీరు ఈ విషయం వింటే తప్పకుండా సన్నుతను చూడడానికి వస్తారని నాకు తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చాను. మీకెప్పుడు వీలైతే అప్పుడు ఓసారి సన్నుతను చూడడానికి రండి. తనతో కొంచెం సేపు మాట్లాడండి. అది తనకు 10,000గా భావిస్తుంది. ఈ జీవితానికి ఇంతే అని సరిపెట్టుకుంటాను డాడీ అని ఏడుస్తూ నాతో చెప్పుకుంది. ఇంకా మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పటికే మీ టైం చాలా తీసుకున్నాను. పైగా ఈ విషయాలు మాట్లాడుతూ చాలా ఎమోషనల్గా మారిపోతానేమోనని నా భయం. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మీరు దయచేసి కాదనకండి. అలా అనరని నాకు తెలుసు. మీకెప్పుడు కన్వీనియంట్ అయితే అప్పుడే మా ఇంటికి రండి. ఆరిపోయే ఆ జ్యోతికి 1/2 నిమిషం పాటైన ఆనందాన్ని కలిగించండి. ఇవి చేతులు కావు. ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఎంబ్రాస్ మీ. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. మీరెంతగా ప్రాధేయపడినక్కర్లేదు. మనసున్న ఏ మనిషి కూడా మీ కోరికను కాదనలేడు. తప్పకుండా వస్తాను. సన్నూత్ గారికి ఈ విషయం చెప్పండి. ఆవిడప్పుడు రమ్మన్నప్పుడు నా పరిస్థితి వేరు. చాలా ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు మీరు చెప్పింది విని చాలా షాక్ అయ్యాను. నిజంగా సన్నూత్ గారి పరిస్థితి తలుచుకుంటుంటే గుండె తరుక్కుపోతుంది. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ సాడ్. మీకెలా ధైర్యం చెప్పాలో అర్థం కావడం లేదు. అసలు మీకు ధైర్యం చెప్పాలో, మీ ఇద్దరు మనోస్థైర్యాన్ని మెచ్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఎనీవే, ఐ విల్ డెఫినెట్లీ కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. నాకు తెలిసి మీరే మాట అంటారని. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. నేను ఇక బయలుదేరుతాను. అబ్బే, అలాంటిదేమీ లేదు. కూర్చోండి, కాఫీ తాగి వెళ్తురు కానీ. వద్దులేండి. మీరు సన్నుతను చూడ్డానికి వస్తానంటూ చెప్పిన తీయని మాట చాలు. అదే 10,000. ఇంకా ఇక్కడుండి మీ టైంని వేస్ట్ చేయను. బయలుదేరుతాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. వయసులో చిన్నవాళ్ళైనా మనసులో చాలా పెద్దవాళ్ళు. నో, ఇందులో ఉంది. ఇట్స్ మై డ్యూటీ. మీరు బాధపడకండి. సన్నూత్ గారికి ఏం కాదు. దేర్ విల్ బి సమ్ మిరకల్. ఆవిడ తప్పకుండా కోలుకుంటారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ థాట్స్. కానీ సన్నుత పరిస్థితి ఏంటో నాకు తెలుసు కదా. నాకా నమ్మకం లేదు. వీలైనంత త్వరగా తనని చూడడానికి రండి. దేర్ ఈజ్ నాట్ మచ్ టైం లెఫ్ట్. సన్నతికి క్యాన్సర్ అని ఈ మధ్య తెలిసింది. తను ఇంకా ఎక్కువ రోజులు బతకదు. కనీసం ఈ ఆఖరి రోజుల్లోనైనా
మిమ్మల్ని ఒకసారి చూడాలని, మీతో మాట్లాడాలని తప్పించిపోతోంది. ఆరిపోయే ఆ జ్యోతికి అర నిమిషం పాటైన ఆనందాన్ని కలిగించండి. రమేష్ గారు, మిస్టర్ రమేష్. వీటిని కారులో పెట్టేసి నేను తర్వాత వస్తాను, నువ్వు వెయిట్ చేస్తూ ఉండు. ఓకే సార్. సారీ, సడన్గా మీ ముందు ప్రత్యక్షమయ్యాను. భలే వాళ్ళే, దాందే ఉంది. దూరం నుంచి మిమ్మల్ని చూశాను, మీతో మాట్లాడాలనిపించి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగులేండి. మా బతుకుల గురించి మీకు తెలిసిందే కదా, ఎంత కష్టపడ్డా ప్రయోజనం ఉండదు. సుప్రతీక్ గారు ఎలా ఉన్నారు? ఆవిడతో మీరు మాట్లాడారా? నాకు తెలుసు మీరు ఈ మాట అడుగుతారని. ఒక్కసారి కాదు, 4 సార్లు మాట్లాడాను. ఆ ఇంటికి తిరిగి వెళ్ళడమే మంచిదని నచ్చజెప్పాను. ఏమన్నారు? ఆవిడ సంగతి తెలిసిందే కదా, ఓ పట్టాన మాట విందు. ఇప్పుడిప్పుడే కాస్త మన దారిలోకి వస్తుంది. ఐసీ. మీరు చెప్పమన్నవన్నీ చెప్పాను. ఎలాగోలా నచ్చజెప్పి తనను తిరిగి మీ ఇంటికి పంపిస్తాను. ఆ బాధ్యత నాది. థ్యాంక్స్. ఈ మాట వింటే చిన్నమ్మ చాలా సంతోషిస్తుంది. నేను మీకు ఇంతకు ముందే మాటిచ్చాను కదా, ఒకసారి మాటిచ్చానంటే ఆ పనేదాకా నిద్రపోను. సుప్రతీక గారికి మీలాంటి అన్నయ్య ఉండడం నిజంగా ఆవిడ అదృష్టం. మీ అంత అండర్స్టాండింగ్ పర్సన్ని నేను ఇప్పటిదాకా చూడలేదు. ఇప్పుడే ఏముందిలేండి, ముందు ముందు ఇంకా చాలా చూస్తారు. నా పరిస్థితిని అర్థం చేసుకుని కాదనకుండా ఈ పని చేసి పెట్టినందుకు చాలా సంతోషం. మీరు సంతోషంగానే ఉంటారు. కాస్త మా బాధలు కూడా పట్టించుకుంటూ ఉండండి. మళ్ళీ ఏమైంది? కొత్తగా ఏమవ్వాలి, ఎప్పుడూ ఉండే గొడవే. ఆర్థిక ఇబ్బందులు, అవి మమ్మల్ని జీవితాంతం వదిలిపెట్టవు. మిమ్మల్ని డబ్బు అడగకూడదని అనుకుంటూనే ఉంటాను, కానీ తప్పడం లేదు. మొన్నటికి మొన్న అడగంగానే 50,000 పంపించారు. ఇంతలోనే మిమ్మల్ని మళ్ళీ డబ్బు అడగటం బాధగానే ఉంది. కానీ ఏం చేయని చెప్పండి, ఇంట్లో పరిస్థితులు అలాంటివి. ఐ కెన్ అండర్స్టాండ్. మీరేం ఫీల్ కాకండి. ఎందుకు ఫీల్ అవుతానండి? అడగంగానే డబ్బులు అరేంజ్ చేసే మీలాంటి ఉదార హృదయులు మాకు పరిచయం అయ్యారు. ఇది నిజంగా మా అదృష్టం. ఎప్పటికప్పుడు అడగకుండానే మా అవసరాలన్నింటినీ తీర్చేస్తున్నారు. ఇందులో నేను చేసింది ఏముందిలేండి. ఈ డబ్బంతా మా చిన్నమ్మ ఇవ్వమంటేనే ఇస్తున్నాను. ఆ మాట అనకండి. ఆవిడెంత మంచి మనిషి అయినా మధ్యలో మీరు నిలబడి మాట్లాడకపోతే మా పనులు జరిగేవా? అమ్మకి మన జ్వరం బాగా వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్ల సంగతి మీకు తెలుసు కదా. అవసరం ఉన్నా లేకపోయినా 100 టెస్టులు చేయిస్తారు. చివరికి ఏమీ లేదని తేల్చి చెప్తారు. ఆ తర్వాత మందుల పేరుతో ఓ పెద్ద లిస్టు మన మొఖాన కొడతారు. మొన్న మీరు ఇచ్చిన డబ్బు హాస్పిటల్ ఖర్చులకే సరిపోయింది. మిగిలింది మందులకి హారత కర్పూరం అయిపోయింది. దాంతో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. ఏం చేయను,
చెప్పాలంటే ఇబ్బందిగానే ఉన్నా చెప్పక తప్పడం లేదు. మా ఆకలి కథలు వినాలంటే మీకు విసిగేస్తూనే ఉంటుంది. అబ్బే అలాంటిదేమీ లేదు, మీరు ఎప్పుడూ అలా ఫీల్ అవ్వకండి. ఎలాగూ ఇదంతా అప్పుగానే కదా తీసుకునేది, అందుకే మొహమాట పడకుండా అడుగుతున్నాను. ఇంకొక 50,000 ఇవ్వగలిగితే పరిస్థితి అంతా చక్కబడుతుంది. అలాగే, చిన్నమ్మతో మాట్లాడి వెంటనే డబ్బు పంపిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. అడగంగానే మీరు ఊ అంటారని నాకు తెలుసు. అసలు మీ అంత మంచి మనుషుల మధ్య ఉండకుండా అనవసరంగా సుప్రతిగా గొడవలు పడి మా దగ్గరికి తిరిగి వచ్చేసింది. దానివల్ల అందరికీ బాధలు తప్ప ఎవరికీ సుఖం లేదు. ఇప్పుడు ఎన్నెనుకొని ఏం లాభం? జరగాల్సిందంతా జరిగిపోయింది. అయినా మీరేం బాధపడొద్దు. ఎలాగైనా సుప్రతికి నచ్చజెప్పి అక్కడికి పంపిస్తాను. అప్పటిదాకా నిద్రపోను. ఆ హామీ నేను మళ్ళీ మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలాట్. మీరేదో షాపింగ్ అని వచ్చినట్టున్నారు. బజారని కూడా చూడకుండా ఇలా ఇవన్నీ మాట్లాడేశాను. ఏమనుకోరు కదా? ఏమీ అనుకోను. ప్లీజ్ డోంట్ ఫీల్ డెలికేట్ విత్ మీ. థ్యాంక్స్. నేను బయలుదేరుతానండి. ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. మోహన్ ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే అలాగే అలాగే. నేను చెప్పింది మాత్రం మర్చిపోకండి. లేదు లేదు, వెళ్ళగానే చెప్తాను. మేడం, ఏంటి? మేనేజర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు. సరే. నువ్వేం మారలేదు. నువ్వు మాత్రం మారేవా? అదే తిక్క, అదే మొండితనం. నా దృష్టిలో అసలు తిక్కలేనివాడు మనిషే కాడు. ఏ మనిషికైనా కాస్తంత తిక్క ఉండి తీరాల్సిందే. అది లేకపోతే ఏ పని సాధించలేడు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. ఏడ్చావులే, మళ్ళీ సమర్థింపు కూడానా? ఇంతకీ ఏం తీసుకుంటావు? కాఫీనా, టీయా? ఏమొద్దు. నువ్వేం మారలేదు, జస్ట్ ద సేమ్ పర్సన్. అయినా ఇన్నాళ్ళ తర్వాత నన్ను చూడటానికి వచ్చేది? ఏం చేయను, నా బిజినెస్ గొడవలో నేనున్నాను. ఇంతకు ముందు ఈ ఊరు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావో తెలీదు. ఈ మధ్య తెలుసుకొని వచ్చాను. ఇంతకీ నువ్వు ఈ ఊళ్ళో ఎక్కడుంటున్నావు? మా బంధువుల ఇంట్లో ఉంటున్నాను. ఐ సీ. మే ఐ కమ్ ఇన్ సార్? yes, ప్లీజ్ కమ్ ఇన్. సార్ పిలిచారట? అవును, అకౌంట్స్లో ఆఫీస్ అసిస్టెంట్ ప్రభాకర్ సడన్ గా రిజైన్ చేసేశాడు. మీకింతకు ముందు అకౌంట్స్ పనిలో బాగా అనుభవం ఉంది కదా? ఉంది సార్.